ఓడియన్ సాఫ్ట్వేర్ ద్వారా వారి క్లయింట్స్ యొక్క డైలీ ట్రాన్సాక్షన్స్ ను చక్కగా ప్యాకేజీలోకి అకౌంట్ ఫర్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశంగా ఈ ప్యాకేజ్ నిర్మించబడింది. ఇది డెమో ఇప్పుడు చూపిస్తున్నాను. మొదట మనము పిక్ ఫైల్స్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా దినసరి అటువంటి ట్రాన్సాక్షన్స్ ఫైల్స్ ను లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ MCX 30/08/2011 ట్రాన్సాక్షన్ డేటా డాట్ టెక్స్ట్ అనేటువంటిది మనకు కన్వర్షన్ కి అవైలబిలిటీగా ఉందని చూపిస్తున్నది. మనము షో డేటా ఫర్ ఎడిట్ పర్పస్ అనేటువంటి ఆప్షన్ టిక్ చేయడం ద్వారా అసలు ఏ డేటా ఎట్లా అప్డేట్ చేస్తుందో మనకు తెలుస్తుంది అన్నమాట. తర్వాత కన్వర్ట్ అనేటువంటి ఆప్షన్ నొక్కినందున వల్ల టెక్స్ట్ డేటాలో ఉన్న డేటా అంతా కూడా ఈ విధమైన ఫార్మాట్ లోకి కన్వర్ట్ అయిపోయి వచ్చేస్తుంది. ఇక్కడ డేట్ అన్న ట్రాన్సాక్షన్ డేట్, క్లయింట్ నేమ్ ఆర్ క్లయింట్ కోడ్, కాంట్రాక్ట్ నేమ్ విత్ ఎక్స్పైరీ, క్వాంటిటీ, రేట్, బై ఆర్ సెల్, బ్రోకర్ నేమ్, ట్రేడ్ టైం అలాంటివన్నీ డేటాబేస్ లోకి అప్డేట్ అయిపోయింది ఆటోమేటిక్ గా. ఎస్కేప్ నొక్కడం ద్వారా ఈ మెనూలోంచి బయటకు వచ్చేస్తాము. ఇక్కడ కన్వర్ట్ చేసినటువంటి ఫైల్ ఆటోమేటిక్ గా వేరే ఫార్మాట్ లో కన్వర్టెడ్ ఫైల్స్ ఫార్మాట్ లోకి పక్క బాక్స్ లోకి వచ్చేస్తుంది. తిరిగి ఎప్పుడన్నా దీన్ని డిలీట్ చేయడం అనేది ఈ యొక్క లెసర్ దాన్ అనేటువంటి ఆప్షన్ ద్వారా ఈ బాక్స్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఫైల్స్ అన్ని డిలీట్ చేయబడి తిరిగి కన్వర్షన్ కి రెడీగా ఉంటుంది. తర్వాత ఆప్షన్ ను మనం చూస్తాము. ఎగ్జిట్ కొట్టడం ద్వారా ఈ మెనూ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మనం ఇప్పుడు మాస్టర్ అనేటువంటి ఫైల్ పోయినప్పుడు దీంట్లో మై క్లయింట్స్ అనేటువంటి ఆప్షన్ లో ఆల్రెడీ వాళ్ళ క్లయింట్ కోడ్స్ ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది. ఈ సేవ్ అయిపోయిన ఫైల్స్ కు మనము డబుల్ క్లిక్ చేయడం ద్వారా వారికి పేర్లను నేమ్, బ్రోకరేజ్ కమిషన్, బ్రోకరేజ్ 1 అనగా తనకు పడే బ్రోకర్ ద్వారా తనకు పడే బ్రోకరేజ్ ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. 0.05 అనేది తనకు పడుతుంది. ఇది 0.05 అనేది క్లయింట్స్ కి అతను ఇచ్చే రేట్ అన్నమాట. కాబట్టి ఈ డిఫరెన్స్ కూడా దీంట్లో సేవ్ చేసుకున్నప్పుడు అక్కడ మనకు నేమ్ అనేటువంటి పేరు ఏర్పడింది. క్లయింట్ నేమ్ అన్నమాట. ఆ నేమ్ అని కాకుండా ఏదన్నా పేరు ఇస్తాము. ప్రకాష్ అనే పేరు ఇస్తాము. ప్రకాష్ పి. సో సేవ్ అన్నందువలన అతని పేరు సేవ్ అయిపోయింది. ఈ ఎగ్జిట్ అనే బటన్ ద్వారా బయటకు వచ్చి అదేవిధంగా మై సింబల్స్ గోల్డ్ మినీ ఇవన్నీ ట్రాన్సాక్షన్ జరిగింది. దీనికి సంబంధించినటువంటి లాట్ 100 లాట్, గోల్డ్ మినీ 100 లాట్, యూనిట్ రేట్ 10 గ్రాములకు ఉంటుందని ఆటోమేటిక్ గా ప్యాకేజ్ లోనే ఇచ్చినందువల్ల మనం తిరిగి చేసుకోనక్కర్లేదు. అదేవిధంగా గోల్డ్ పెటల్ కి ఇవ్వలేదు, దానిని ఈ విధంగా మనం చేసుకుంటాము. లాట్ సైజు 1 గ్రాము, రేట్ పర్ గ్రామ్ 1, ఇది గ్రామ్ కింద మార్చుకొని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మై బ్రోకర్స్ లో ఇది మల్టీ బ్రోకర్స్ యూజ్ చేసుకునే సాఫ్ట్వేర్ కాబట్టి మీరు 5-6 మంది బ్రోకర్స్ ఎంతైనా అన్లిమిటెడ్ బ్రోకర్స్ ఇక్కడ వచ్చేస్తారు. ఇక్కడ ఈ బ్రోకర్ పేరు కూడా మీరు డబుల్ క్లిక్ చేయడం ద్వారా కావాల్సినటువంటి అని నోట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక దీన్ని ఎంటర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇకపోతే మై కాంట్రాక్ట్స్ ద్వారా కొత్త కాంట్రాక్ట్స్ ఏమైనా ఉంటే అవి కూడా మన డేటా ఫైల్ నుంచి ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇవన్నీ జస్ట్ హెల్ప్ పర్పస్ కి ఉపయోగపడతాయండి. నెక్స్ట్ ఎగ్జిట్. ఇప్పుడు ఈ కన్ఫర్మేషన్ రిపోర్ట్ పోయినప్పుడు మనం 30/8/2011 సంబంధించినటువంటి డేటాని ప్రాసెస్ చేసాం కాబట్టి ఈ కన్ఫర్మేషన్ అనే మెనూలో ఈ 30/8/2011 సంబంధించిన డేటా చూపిస్తుంది. స్క్రీన్ అన్నప్పుడు ఒక్కొక్క క్లయింట్ నేమ్ వైజ్ గా ఆ రోజు జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అంతా లిస్ట్ చూపిస్తుంది. ఇక్కడ ఈ ప్రింటర్ ద్వారా కూడా ప్రింటర్ చేసుకోవచ్చు. ఇక్కడ షో ఇన్ ది ఆర్డినరీ ఫార్మాట్ అన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఏమాత్రం జరిగిందని చూసుకోవడానికి అన్ని ఒకే ఫార్మాట్ లో వచ్చేటట్టు వస్తుంది అనమాట. 2 రకాల ఫార్మాట్ లో ఇది వస్తుంది. ఎగ్జిట్ బటన్ బయటకు రావడానికి ఉపయోగపడుతుంది. ఇది కాకపోతే క్లయింట్స్ లెడ్జర్
ఇక్కడ క్లయింట్స్ ఎవరికైతే కమిషన్ లిస్ట్ బ్రోకరేజ్ రేట్ ఇనిషియేటెడ్ వన్స్ అని బ్రోకర్ లిస్ట్ అని ఇంక్లూడ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని షో కంప్లీట్ పొజిషన్ అని ఫైనాన్షియల్ లెడ్జర్ ఓన్లీ అని స్క్రీన్ ప్రింటర్ రిఫ్రెష్ ఎగ్జిట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ క్లయింట్ లిస్ట్ లో మనము ఆటోమేటిక్ గా ప్రాసెస్ చేసినప్పుడు డేటాని వాళ్ళ కోడ్స్ మాత్రమే ప్రాసెస్ అవుతాయి. ఇక్కడ ఆ కోడ్స్ కి ఇందాక మనం 1002 కి ప్రకాష్ పి అనేటువంటి పేరుని ఇనిషియేట్ చేస్తూ అట్ ది సేమ్ టైం వాళ్ళ బ్రోకరేజ్ రేట్స్ కూడా మనం ఇనిషియేట్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ వెనక్కి పోదాం ఒకసారి. మాస్టర్ లోకి వెళ్ళినప్పుడు క్లయింట్స్ లో ఒక ప్రకాష్ మాత్రమే బ్రోకరేజ్ రేట్స్ మాత్రం ఇనిషియేట్ చేయబడింది, మిగతా వారికి ఇనిషియేట్ చేయబడలేదు. అందువల్ల వీళ్ళందరూ అక్కడ కనిపించారు. కేవలం బ్రోకరేజ్ రేట్స్ ఇనిషియేట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు అక్కడ కనిపిస్తారు. ఉదాహరణకి మనము అందరికీ ఇదే రేట్స్ అప్లై చేయాలనుకున్నప్పుడు ఈ 5, 8 అనేటువంటి వాల్యూ వచ్చేసి అప్లై దీస్ బ్రోకరేజ్ రేట్స్ టు ఆల్ దోస్ రేట్స్ నాట్ ఎట్ సెట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు ఎవరికైతే బ్రోకరేజ్ రేట్స్ సెట్ చేయదో వాళ్ళకి ఈ రేట్స్ అప్లై చేయమని అర్థం. అప్లై దీస్ బ్రోకరేజ్ రేట్స్ టు ఆల్ అంటే ఓల్డ్ రేట్స్ విల్ గో, అంటే పాత రేట్లు కూడా పోయి ఇదే రేట్లు అందరికీ వచ్చేటట్టుగా ఆప్షన్ ఇచ్చున్నాము. మనం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు సేవ్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా అందరికీ ఆ బ్రోకరేజ్ రేట్స్ ఇనిషియేట్ అయిపోయాయండి. ఇప్పుడు క్లయింట్ లెడ్జర్కి వస్తాము. వచ్చినప్పుడు ఇక్కడ ప్రకాష్తో పాటు మిగతా వాళ్ళు కూడా బ్రోకరేజ్ రేట్స్ ఇచ్చాం కాబట్టి వాళ్ళ పేర్లు లేవు కాబట్టి వాళ్ళ నెంబర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఇంక్లూడ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నప్పుడు పేయిన్ ఉన్న క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా ఈ ట్రాన్సాక్షన్స్ తో పాటు అకౌంటే కనిపిస్తుంది. షో కంప్లీట్ పొజిషన్ అన్నప్పుడు వాళ్ళు అన్సెటిల్డ్ పొజిషన్స్ ఏమైనా ఉన్నప్పుడు బాగ్ కాపీ ద్వారా వాటిని అప్డేట్ చేయడం జరుగుతుంది. ఫైనాన్షియల్ లెడ్జర్ అన్నప్పుడు ఓన్లీ పేయిన్ పే అవుట్లు లేదా ఈ జర్నల్ ఎంట్రీ ద్వారా ఎంటర్ చేయబడినటువంటి ట్రాన్సాక్షన్స్ మాత్రమే చూడడానికి అవకాశం ఉంటుందండి. ప్రస్తుతం మనం బాగ్ కాపీని కూడా ఇనిషియేట్ చేయలేదు కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ టిక్కులు తీసేస్తున్నాను. ఇప్పుడు ప్రకాష్ రిపోర్టు 38/2011కి ఈ విధంగా ఉందో చూస్తాం. ప్రకాష్ ఈ ట్రాన్సాక్షన్స్ చేశాడండి. డేట్, కాంట్రాక్ట్, సెల్లర్ బై, క్వాంటిటీ, సైజు, మార్కెట్ రేటు, నెట్ రేట్ అంటే ఈ యొక్క బ్రోకరేజ్ రేట్స్ కూడా క్యాల్కులేట్ చేయబడి దీంట్లో యాడ్ అవుతాయి. డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్, నెట్ అమౌంట్, డెబిట్ చూపిస్తుందా క్రెడిట్ చూపిస్తుందా అనేటువంటి చూపిస్తుంది. టోటల్స్, గ్రాండ్ టోటల్స్, గ్రాండ్ బ్యాలెన్స్ ఇలా వస్తుందండి. ఎస్కేప్ కొనొక్కడం ద్వారా మెనూకి వెళ్తాం. అదేవిధంగా 1018 అనేటువంటి అతనిది బావ్ కాపీని మనం ఇంకా అప్డేట్ చేయలేదు కాబట్టి షో కంప్లీట్ పొజిషన్ ని తీసేసి క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా లేవు కాబట్టి అవి కూడా తీసేసి చూస్తామండి. 1018 ఇతని ట్రాన్సాక్షన్స్ ఆ రోజు ఈ విధంగా ఉన్నాయి. 30వ తేదీ ఈ విధంగా ఉన్నట్టు. ఈ విధంగా అందరికీ కూడా లెడ్జర్ లో ఒక్కొక్కరి అకౌంట్ ప్రింట్ తీసుకునే ఫెసిలిటీస్ ఉన్నదండి. ఇది ఎగ్జిట్ కొట్టడం ద్వారా అయిపోతుంది. ఇకపోతే స్క్రిప్ట్ సమ్మరీ అనేటువంటి ఆప్షన్ ద్వారా ఒక్కొక్కరికి ఏమాత్రం స్క్రిప్ట్ సమ్మరీ అన్సెటిల్డ్ పొజిషన్ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్లయింట్స్ లిస్ట్ అంటే బ్రోకరేజ్ రేట్స్ ఇనిషియేటెడ్ వన్స్ మాత్రమే ఇక్కడ కూడా కనిపిస్తారు. వీళ్ళు ఉన్న ఈ రిపోర్ట్ ద్వారా ఏమేమి పెండింగ్ ఉన్నాయి అనేటువంటి విషయాలు దీంట్లో కనిపిస్తుంది. ఫుల్ పొజిషన్ అన్నప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చేసిన సెటిల్డ్ ట్రాన్సాక్షన్స్ అండ్ అన్సెటిల్డ్ ట్రాన్సాక్షన్స్ కూడా దీంట్లో కనిపిస్తుంది. ఉదాహరణకి ప్రకాష్ కి ఏముందో చూస్తాము. ఫుల్ పొజిషన్ ఫస్ట్ మామూలుగానే ఈ డేట్ మనం ఏ డేట్ వరకు ఇస్తామో ఆ డేట్ వరకు చూపిస్తుంది. ఏమి ఇవ్వకపోతే అప్ టు డేట్ వరకు చూపిస్తుంది స్క్రీన్. సో ఈ స్క్రిప్ట్ సమ్మరీలో సింబల్ బాట్ సంబంధించినటువంటి కాలంలో డేట్, టైం, క్వాంటిటీ, నెట్ రేట్, సోల్డ్ అనేటువంటి కాలంలో డేట్, టైం, క్వాంటిటీ, నెట్ రేట్. ఇతని యొక్క అన్సెటిల్డ్ పొజిషన్స్ ఈ విధంగా ఉన్నాయి. సిల్వర్ మైక్రో ఇది ఒక లాట్ అన్సెటిల్డ్, సిల్వర్ మైక్రో ఇంకొక కాంట్రాక్ట్ ఒక లాట్ పెండింగ్ లో ఉంది. ఇవి చూపిస్తుంది. ఎస్కేప్ నొక్కడం ద్వారా తిరిగి మెనూకి వస్తాము. ఇప్పుడు ప్రకాష్ ది ఫుల్ పొజిషన్ చూస్తాము ఎట్లా ఉందో. ప్రకాష్ ఫుల్ పొజిషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇక బ్రోకర్ లెడ్జర్ వస్తే బ్రోకర్ లెడ్జర్ లో బ్రోకర్ లిస్ట్ ఉంటుంది. ఈ బ్రోకర్ల కింద ఉన్నటువంటి కస్టమర్లందరూ క్లయింట్స్ అందరూ కూడా ఈ విధంగా ఈ బాక్స్ లో వస్తారు. వీళ్ళకి కూడా కమిషన్లు ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు.
ఇక్కడ సెలెక్ట్ ఆల్ అన్నప్పుడు అందరి యొక్క అకౌంట్ తీసుకోబడుతుంది ఈ యొక్క బ్రోకర్ కింద. అదేవిధంగా ఒక 10-15 మంది బ్రోకర్లు ఇక్కడ ఉన్నా కూడా ఎవరికి కావాలంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఆల్ అంటే వారి కింద పనిచేసే ఈ క్లయింట్స్ యొక్క రిపోర్ట్ కలిసి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ప్రకాష్ చూస్తాము. ప్రకాష్ 4 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. 3 బై 3 సెల్ 1 బై ఇచ్చినాము. ఇవి జరిగిందనమాట. ఈ లెడ్జర్ ఆటోమేటిక్ గా లెడ్జర్ తో టాలీ అయిపోతుంది. ఇకపోతే డేటా ఎంట్రీ అనేది ఏదైనా నార్మల్ గా ఈ యొక్క ఓడిన్ ద్వారా కాకుండా బయట జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ ను మన అకౌంట్ చేయడం ద్వారా మన అకౌంట్ ను మాన్యువల్ గా చేసుకున్నట్టుగా ఉంటుంది అనమాట. డేట్, క్లయింట్ నేమ్, ఇక్కడ ఆల్రెడీ మెనూ ఉంటుంది. కొత్త క్లయింట్ ని యాడ్ చేయాలన్నప్పుడు ఇక్కడ క్లయింట్ నేమ్ ఇక్కడ రాసేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా స్క్రిప్ట్ నేమ్ అంటే ఇక్కడ కాంట్రాక్ట్ నేమ్, సమ్ అదర్ థింగ్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నవన్నీ వచ్చేస్తాయి. కొత్తగా రాయాలనుకున్నప్పుడు ఇక్కడ న్యూ స్క్రిప్ట్ అనేటువంటి కాలంలో మనం టైప్ చేసుకుంటే సరిపోతుంది. మాస్టర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. క్వాంటిటీ, రేట్ ఆఫ్ ది క్వాంటిటీ, బ్రోకర్ నేమ్, ఇక్కడ ఆల్రెడీ 5-6 మంది బ్రోకర్స్ ఉన్నప్పుడు ఆ బ్రోకర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కొత్త బ్రోకర్ని యాడ్ చేయాలన్నప్పుడు కింద కాలంలో రైట్ చేసుకుంటే కొత్త బ్రోకర్ తయారవుతారు. ఇక్కడ బాటా సేలా అనేది ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అన్నప్పుడు ఆ ఎంట్రీ ఒకటి ఇక్కడ కింద పడుతుంది. ఉదాహరణకు ఒక చిన్న ఎంట్రీ వేస్తాను. ఒక గోల్డ్ పెటల్ ఈ కాంట్రాక్ట్ తీసుకొని 2500 లేదా 2700 రూపాయలు ఉజ్జాయింపుగా వేస్తాను. బాట్ కింద వేస్తాను. సేవ్. సో ఆటోమేటిక్ గా ఆ కాలంలో 25వ తేదీ ఆ కాలంలో ప్రకాష్ అనేటువంటి మన క్లయింట్ కొన్నట్టుగా మనం మాన్యువల్ గా పడుతున్నది. ఇప్పుడు ఈ అప్పర్ గ్రేటర్ దాన్ అనేటువంటి సైన్ వల్ల 26వ తేదీకి పోవడానికి లెసర్ దాన్ అనే సైన్ ద్వారా 1 డే లెస్ అవుతుంది. మళ్ళీ కొడితే 1 డే లెస్ అవుతుంది. మళ్ళీ కొడితే 1 డే లెస్ అవుతాయి. యాడ్ చేయాలంటే ఆటోమేటిక్ గా యాడ్ అవుతూ వస్తుంది. ఇమీడియట్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే ఈ ఫైండ్ అనేటువంటి ఆప్షన్ ఏమిటంటే 26వ తేదీ అంటే మనం 25వ తేదీ ట్రాన్సాక్షన్ వేస్తున్నాం కాబట్టి 25వ తేదీ డేట్ ఎంటర్ చేసి ఫైండ్ అన్నప్పుడు ఆ రోజుకి వెళ్ళిపోతుంది. వెళ్ళి అక్కడ ఆ రోజు ట్రాన్సాక్షన్స్ అంతా చూపిస్తుంది. ఈ డిలీట్ అనేటువంటి ఆప్షన్ అనేబుల్ అయి ఉంటుంది, డిజేబుల్ అయి ఉంటుంది. సరే, రిఫ్రెష్ గా ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ అన్ని కూడా డిఫాల్ట్ లో మారిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఎంట్రీని డబుల్ క్లిక్ చేసినప్పుడు ఆ ఎంట్రీ యొక్క డీటెయిల్స్ పైన ఉన్నటువంటి కాలమ్స్ లో సెట్ అయిపోతాయి. ఇప్పుడు డిలీట్ అనే బటన్ ఎనేబుల్ అయినదండి. సేవ్ అనేది ఎనేబుల్ అయింది. ఇక్కడ ఈ ఆప్షన్ ద్వారా మనం మాడిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2750గా మార్చి సేవ్ చేస్తున్నాను. ఇక్కడ మారిపోయింది. అదేవిధంగా డిలీట్ బటన్ డిజేబుల్ అయింది. సేవ్ మాత్రమే ఉన్నది. ఇక డబల్ క్లిక్ చేసి డిలీట్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఎంట్రీ డిలీట్ అయిపోయింది. ఈ ఆప్షన్స్ డేటా ఎంట్రీ ద్వారా మాన్యువల్ గా ఇంటర్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఒక క్లయింట్ నుంచి ఒక క్లయింట్ కి ఈ విధమైన ఆప్షన్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఇకపోతే జనరల్ ఎంట్రీ అనేటువంటి సిస్టమ్ ద్వారా మనకు కావాల్సినటువంటి ఏ క్లయింట్ అయినా కూడా పేమెంట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5000 రూపీస్ పే ఇన్ చేస్తే అతని అకౌంట్ లో క్రెడిట్ చేస్తున్నాము. పే ఇన్ అనేటువంటి మాటతో నరేషన్ తో సేవ్ ఆప్షన్ తో అది సేవ్ అవుతుంది. దీన్ని కూడా డబుల్ క్లిక్ చేయడం ద్వారా మాడిఫికేషన్ కానీ డిలీట్ కానీ చేసుకోవచ్చు. ఇది 15,000గా మనం వేయాలనుకున్నప్పుడు అమౌంట్ మార్చేసి సేవ్ అంటే ఆటోమేటిక్ గా వాల్యూ మారిపోతున్నది. డిలీట్ అన్నప్పుడు డబుల్ క్లిక్ చేయడం ద్వారా డిలీట్ అనేటువంటి బటన్ ఆన్ అవుతుంది. డిలీట్ చేస్తే డిలీట్ ఎగిరిపోతుంది. అట్లా కాకుండా మనకేం వద్దన్నప్పుడు రిఫ్రెష్ చేసిన ద్వారా డిఫాల్ట్ పొజిషన్ దాకా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ యొక్క 25/12/2011 అకౌంట్ చూద్దాం. క్లయింట్ లెడ్జర్, ఇంక్లూడ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, షో కంప్లీట్ పొజిషన్. దట్ మీన్స్ భావ కాపీ ఇంక్లూడ్ అయిందా లేదా చూడడానికి ఇప్పుడు స్క్రీన్ వస్తాము. సో 25/12/2011 పే ఇన్ జనరల్ వచ్చర్ కింద 15,000 రూపాయలు క్రెడిట్ లో అకౌంట్ అయ్యి అకౌంట్ అప్డేట్ అయిపోయింది. అదేవిధంగా ఒక ఇంటర్ బ్రాంచ్ ట్రాన్సాక్షన్ ని డేటా ఎంట్రీ ద్వారా వేస్తాను.
గోల్డ్ పెలెట్ 2555 వాట్. సేవ్. ఈ ఎంట్రీ కూడా లెడ్జర్ లోకి ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోతుంది. సో అదే డేట్ గోల్డ్ పేటల్ 1 గ్రామ్ కొన్నట్టుగా అకౌంట్ ఫార్ అయిపోయింది విత్ బ్రోకర్ రేట్స్ తో కలిపి. ఇకపోతే పిక్ ఫైల్స్ అనేటువంటి ఆప్షన్ ద్వారా ఆటో మాస్టర్ ఏదన్నా కరప్ట్ అయినప్పుడు ఆటో మాస్టర్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా మాస్టర్ తయారైపోతుందండి. ఇదివరకు ఉన్న డేటా మాత్రం ఏమాత్రం డిస్టర్బ్ కాదు. అదేవిధంగా బ్రౌజ్ DBF అన్న ద్వారా ఆల్రెడీ మనకి ట్రాన్సాక్షన్ డేట్ లో ఉన్నటువంటి కొన్ని ఫైల్స్ ను మనం ఇక్కడ మాన్యువల్ గా మాడిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 30/8/2011 నాడు ట్రాన్సాక్షన్ ని మనం ఎడిట్ చేయాలనుకున్నప్పుడు ఇది 2004 మార్చాలనుకుంటే 1004 కింద మార్చుకోవచ్చు, లేదా 1002 మాత్రంగానే ఉంచుకోవచ్చు. ఈ విధంగా మనకు అన్ని ఫీల్డ్స్ మాన్యువల్ గా మార్చుకునే ఫెసిలిటీ కూడా ఇచ్చున్నాము. ఇకపోతే రిస్టోర్ డేటా. ఎప్పుడైతే ప్యాకేజ్ ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఒక బ్యాకప్ ఫైల్ అనేది తయారైపోతుందండి. ఈ బ్యాకప్ ఎవ్రీ 1 డేకి ఒక ఫైల్ తయారవుతుంది. ఎవ్రీ టైం మీరు ఆన్ చేసి ఆఫ్ చేసినప్పుడు అది ఆటోమేటిక్ గా బ్యాకప్ అయిపోతుంది. దీన్ని రిస్టోర్ చేసుకున్నప్పుడు ఏ డేట్ కావాలంటే ఆ డేట్ డబుల్ క్లిక్ చేసి రిస్టోర్ అంటే రిస్టోర్ అయిపోతుంది. భావ్ కాపీని మనం ఒక ఫోల్డర్ లో ఎవ్రీ డే మార్నింగ్ ప్రీవియస్ డే డౌన్లోడ్ చేసుకొని ఆ రోజు వాటిని ప్రాసెస్ చేయడం ద్వారా మనకు భావ్ కాపీ అప్డేట్ అవుతుందండి ప్యాకేజ్ లో. ఈ భావ్ కాపీ వల్ల క్లయింట్ లెడ్జర్ ఓపెన్ చేసినప్పుడు ఈ ప్రకాష్ పి అనేటువంటి షో కంప్లీట్ పొజిషన్ అనే దాన్ని చూపించినప్పుడు ఇక్కడ అన్సెటిల్డ్ పొజిషన్ చూపిస్తున్నారు. ఇక్కడ అంటే 2 సెల్లింగ్ షార్ట్ చేసినటువంటి 2 ఐటమ్స్ కి 29వ తేదీ ఉన్నటువంటి భావ్ కాపీ యొక్క రేట్ ప్రకారం అది అకౌంట్ సెటిల్ చేసి ఎంత అతను ప్రాఫిట్ లో ఉన్నాడా లాస్ లో ఉన్నాడా అనేటువంటి స్పాట్ డేషన్ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్యాకేజీ ఒక కస్టమర్ కోసం తయారు చేయబడింది. ఇంకా